ప్రార్థించి విసిగిపోయి ఉన్నారా? ఎంత ప్రార్థించినాను, ఎంత మొరపెట్టినాను దేవుడి దగ్గర నుంచి సమాధానం లేదని దేవుడి మీద అలిగి ఉన్నారా? దేవుడికి దూరంగా జరిగిపోయి ఉన్నారా? అయితే ఈరోజు దేవుడి వాక్యం మీతో మాట్లాడుతోంది. హబకుక్కు 3:17 ద్వారా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చెనిలోని పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట ఈరోజు హబకుక్కు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏమున్నా లేకపోయినా యెహోవా యందు ఆనందించాలంట. అలాంటి వారి కోసమే దేవుడు వెతుకుతున్నాడు. భూలోకమంతటా ఆయన కన్నులు సంచారం చేస్తా ఉన్నాయి. ఎవరు శ్రమలో అయితే ఆయన పాదాలు పట్టుకుంటారో, శ్రమలో కూడా ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయినంటారో వారితో దేవుడు అంటున్నాడు ఈరోజు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించేదను, అతన్ని తృప్తిపరచేదను, దీర్ఘాయువు చేత అతనిని, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సంపదనంతటిని ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, దుఃఖములో, బాధలో, ఏడుపులో దేవుని స్తుతిద్దాం. ఎవరైతే స్తుతిస్తారో స్తుతి వారి జీవితాన్ని మార్చేస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుణ్ణి స్తుతించు. శ్రమలో ఎవరైతే ప్రార్థిస్తారో, యోబు భక్తుడు శ్రమలో ప్రార్థించాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వెళ్ళిపోయాను అన్నాడు. రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. కమ్ టు ద లార్డ్, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్రైజ్ ద లార్డ్.